హెచ్ఎంటీవీ భూమి కోసం కార్యక్రమానికి స్వాగతం. నేను మాడహు శ్రీధర్. ఎన్నో సంవత్సరాల నుంచి భూమి సాగు చేస్తున్న కౌలుదారుడిగా గుర్తింపు లేని రైతులు మన రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్నారు. వారి పేర్లు రికార్డులకు ఎక్కువ. వారికి పంట రుణాలు రావు, సబ్సిడీలు, నష్టపరిహారాలు వంటి ఏ ప్రయోజనాలు కూడా వారికి అందడం లేదు. దశాబ్దాలుగా గుర్తింపు లేని ఈ కౌలు రైతులకు లైసెన్సులు ఇచ్చి రుణాలు పొందే అర్హత కార్డులు కూడా జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సంకల్పించింది. అందుకు అనుగుణంగా ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. రైతుల రక్షణలో ఇది నిజంగా ఒక పెద్ద ముందడుగు. కానీ ఇంతకీ ఈ రైతులకి ఎటువంటి నష్టాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ప్రయోజనాలు ఎంతవరకు అందుతున్నాయి అనే విషయమై కొన్ని సందేహాలున్నాయి. ఆ సందేహాలపైన చర్చించేందుకు హెచ్ఎంటీవీ స్టూడియోలో కౌలు రైతులకు రుణార్హత కార్డులు అనే ఈ కార్డులు ఇచ్చే ఆర్డినెన్స్ అనే అంశం పైన ప్రత్యేక చర్చ చేపట్టింది. నాతో పాటు సునీల్, ఆర్డీఐ స్టేట్ డైరెక్టర్ ఉన్నారు స్టూడియోలో. దీనికి సంబంధించి ఈ కౌలుదారుల కష్టాలకు సంబంధించిన కథనం ఇప్పుడు ఒకటి చూద్దాం. రైతులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సబ్సిడీ అందడం లేదు. పంట నష్ట సమయంలోనూ ఎటువంటి పరిహారం అందడం లేదు. ఫలితంగా రైతులు కష్టాలకు ఎదురొడ్డి నడుస్తున్నారు. కౌలు రైతులను ఆదుకునేందుకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. దీనిపై ఓ చట్టం తీసుకువస్తాం, గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్తున్న ప్రభుత్వం 3 సంవత్సరాలుగా తాత్సారం చేస్తూ వస్తుంది. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ కల్టివేటర్స్ ఆర్డినెన్స్ 2011 తీసుకువచ్చింది. ఈ ఆర్డినెన్స్ తో కౌలు రైతులకు భరోసా కల్పించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ప్రభుత్వ పథకాలను సైతం కౌలు రైతులకు అందజేస్తూ బీమా వర్తింపజేస్తూ పంట నష్ట పరిహారం అందించేలా ఆర్డినెన్స్ రూపొందించింది. లైసెన్స్ పొందిన రైతులకు రుణ అర్హత కార్డులను అందించడం వల్ల వనకూరే ప్రయోజనాలు ఓసారి పరిశీలిస్తే బ్యాంకుల నుంచి ₹1,00,000 వరకు రుణం పొందవచ్చు. ప్రభుత్వం ఇచ్చే రాయితీపై వ్యవసాయ ఉత్పాదకాలు అందుకోవచ్చు. పంట నష్టపోయినప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ అందుతుంది. పంటల బీమా సౌకర్యం వర్తిస్తుంది. 26 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని అంచనా. భూ యజమానులకు సైతం ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అర్హత కార్డుల జారీ ప్రక్రియలో భాగంగా ఈ నెల 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు రెవెన్యూ అధికారులు, స్వయం సహాయక సంఘాలు భూమి లైసెన్స్ పొందే రైతులకు దరఖాస్తులను జారీ చేస్తూ స్వీకరిస్తారు. జూన్ 26 నుంచి జూలై 5వ తేదీ వరకు తహసీల్దార్లు, మండల అధికారుల ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహిస్తూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. జూలై 8వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రుణ అర్హత కార్డుల ప్రక్రియను ప్రారంభిస్తారు. జూన్ 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రజాప్రతినిధులు కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు జారీ చేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చే రాయితీలను కౌలు రైతులు సద్వినియోగం చేసుకోవచ్చు. సునీల్, ఇప్పుడు ఈ రైతులకి, కౌలు రైతులకి లైసెన్స్ ఇస్తున్నామని ఈ ఆర్డినెన్స్ చెప్తున్నది. అంటే ఇప్పుడు వాళ్లకు అంతకుముందు మనం కౌలుదారులుగా గుర్తింపలేదా? ఇప్పుడు లైసెన్స్ ఇవ్వడం వల్ల కౌలుదారులుగా వారికి గుర్తింపు వస్తుందా అనేది ఒక ప్రశ్న. అంతకుముందు అసలు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత పొలాలు లేని రైతులు లేదా ఇతర భూస్వాముల వద్ద కౌలు తీసుకొని పొలాలు కౌలు తీసుకొని సాగు చేస్తున్న రైతులు, వాళ్ళకి అసలు రక్షణ కల్పించడం కోసం కౌలుదారి చట్టాలు వచ్చినాయని మనకు తెలుసు. కానీ నిజంగా ఈ కౌలుదారి రక్షణ చట్టాల వల్ల వాళ్ళకు రక్షణ వచ్చిందా, దానికి వ్యతిరేకంగా ఏమైనా నష్టం జరిగిందా అనేది ముందు మనం ఒకసారి మాట్లాడుకుంటే బాగుంటుంది. మన ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఆ రక్షణ లేని రైతులకి కొత్తగా ఈ రక్షణ ఏమైనా ఈ ఆర్డినెన్స్ ద్వారా లభిస్తుందా అనేది మనం చర్చిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.
అంటే మీరు అన్నట్లుగా మన స్వాతంత్రం వచ్చినప్పుడు పరిస్థితి చూసినట్లయితే అతి ఎక్కువగా ఉన్నది కౌలు రైతులే. ఎందుకంటే భూములన్నీ కొద్ది మంది చేతిలోనే ఉండేటివి. దాని అందరూ రైతులు కౌలుకు తీసుకుని సాగు చేసేవాళ్ళు. అంటే ఒక భూమి 1000 ఎకరాల భూములు ఉండేవి. 1000 ఎకరాలు ఉంటే వేల మంది దాన్ని కౌలుకు తీసుకొని చేసేవాళ్ళు. కౌలు రైతులకు ఉన్నాయి 3 ముఖ్యమైన సమస్యలు. ఒక సమస్య ఏంటంటే కౌలుకు తీసుకున్న భూమి నుంచి అతను ఎప్పుడు తరిమేయబడతాడో అతనికి తెలియదు. ఇన్సెక్యూరిటీ అంటాం మనం దాన్ని. ఈసారి కౌలుకు తీసుకున్నాను వెళ్ళిపోయిన ఎప్పుడైనా చెప్పొచ్చు. ఆ భద్రత లేదు, టెన్యూర్ భద్రత లేదు. రెండవది ఏంటంటే అతను ఎంత చెల్లించాలి, కౌలుగా ఎంత చెల్లించాలి అనేది ఆయన కౌలుగా ఎంత అని అడగొచ్చు. ఆ ఓనర్ ఎంత అడిగితే అంత చెల్లించాలి. దాని ఎట్లాంటి భద్రత లేదు. మూడో ముఖ్యమైన సమస్య ఏంటంటే కౌలు రైతుగానే గుర్తింపు లేదు. ఎందుకంటే అతని పేరు రికార్డులో ఎక్కడ రాదు. ఈ 3 సమస్యల్ని తీర్చడం కోసం అంటూ మనకు అన్ని రాష్ట్రాలలో కౌలుదారుల చట్టాలు వచ్చినట్టుగానే మన రాష్ట్రంలో కూడా 2 కౌలుదారు చట్టాలు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో ఒక చట్టం, ఆంధ్ర ప్రాంతంలో ఒక చట్టం చేయడం జరిగింది. కానీ ఆ చట్టాలు వచ్చి కూడా ఇప్పటికి 40-50 ఏళ్ళు అవుతున్నాయి. ఆ చట్టాల ద్వారా వచ్చిన మేలు కంటే నష్టం ఎక్కువగా జరిగింది. ఒకటి, భూ యజమానులు అభద్రత ఏర్పడి కొన్ని కౌలు నుంచి తొలగించిన సందర్భాలు ఉన్నాయి, కౌలు ఇవ్వకుండా మానేసిన సందర్భాలు ఉన్నాయి. అసెస్మెంట్ ఉందా రక్షణ కోసం చేసిన చట్టాల వల్ల? ఒక అంచనా ప్రకారం దేశం మొత్తంలో ఏంటంటే కౌలు చట్టాలు తేవటం వల్ల 8% మంది కౌలు రైతులకు మేలు జరిగితే 33% మంది కౌలు రైతులు భూముల నుంచి తొలగించబడ్డారు. ఎందుకంటే భూ యజమానులకు భయాలు ఏర్పడ్డాయి. అంటే ఆ కౌలు చేసుకునే అవకాశాన్ని కూడా కోల్పోయారు. హక్కులు పొందే బదులుగా ఉన్న భూమి కాస్త కోల్పోవటం జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ తీసుకొని ఇప్పుడు కూడా మన గత 5-10 ఏళ్ళుగా చూస్తున్నట్లయితే. కానీ ఒక రకంగా ఆలోచిస్తే ఈ కౌలుదారుల రక్షణ చట్టాలు చాలా పకడ్బందీగా రాశారు. అంటే ఇతనికి ప్రయోజనం రావాలి, యజమాని యొక్క దాన్ని ఏమంటారు విమ్స్ అండ్ ఫ్యాన్సీస్కి అనుగుణంగా ఈయన కోల్పోకుండా కొంతకాలపు పాటు ఇతనికి కౌలుదారి ఉండేట్టుగా చూడాలి, తర్వాత అనవసరంగా కౌలుదారి నుంచి తొలగించకుండా చూడాలి అని అన్నారు. అంటే ఆ చట్టం అంతా పకడ్బందీగా ఉండడం వల్ల భయపడి వీళ్ళని భూముల నుంచి తొలగించిన సందర్భాలు మనకు ఎక్కువ ఉన్నాయి. కానీ చట్టంలోనే ఆ విధంగా తొలగింపకుండా ఉండేందుకు రక్షణ లేదా? తొలగించబడేందుకు రక్షణ ఉంది. కానీ ఆ రక్షణ ఎప్పుడు వర్తిస్తే నువ్వు కౌలుదారుని నిరూపించుకుంటే కదా. ఎక్కడో ఒక రికార్డులోనో ఏదో ఒక కాగితం మీదనో లేకపోతే రికార్డులోనో కౌలుదారుగా పేరుంటే ఆ ఆధారం పెట్టుకుని నన్ను 5 ఏళ్ల దాకా తొలగించకూడదు, 6 ఏళ్ల దాకా తొలగించడం అడగడానికి అవకాశం ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రంలో దాదాపు మన రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి ఉంది. 100% కౌలులు నోటి మాటగా నడుస్తాయి, లేదంటే నోటి మీద ఉండవు, నోటి మాటగా నడుస్తాయి. లేదంటే ఒక తెల్ల కాగితం మీద రాసుకుంటారు. కానీ అది కౌలుదారుగా గుర్తింపు కాదు. అలా రాకపోవడం వల్ల జరిగే నష్టాలు ఏంటంటే పంట నష్టపోయినప్పుడు నష్టపరిహారం పొందాలంటే ఆయన రైతని కాదు, లేదా ఒక సబ్సిడీ విత్తనాలు కానీ ఎరువులు కానీ లేదా బ్యాంకు నుంచి రుణాలు ఏది పొందాలన్నా కానీ కౌలుదారుగా గుర్తింపు లేనప్పుడు ఇవేవి పొందడానికి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఒక కాలర్ మన గురించి రమేష్ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. రమేష్ చెప్పండి. హలో, అడగండి, మీ ప్రశ్న ఏమిటో అడగండి. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్, మేము లక్ష్మీపేట దగ్గర గూడెమని వెళ్ళేది మాది. ఎక్కడ? డ్రైవర్ ఏరియాలో రైతు గుర్తింపు కార్డులు ఇవ్వనంటున్నారు. రైతు గుర్తింపు కార్డులు ఇవ్వనంటున్నారు మీకు? అవును సార్. రైతుల పట్టేదారు పాస్బుక్ అప్లికేషన్ పెట్టుకున్నారా? పెట్టుకున్నాను సార్. పెట్టుకుంటే తీసుకోనన్నారు ఫస్ట్. అప్లికేషన్ తీసుకోరన్నారు. మేము కంప్లైంట్ చేసుకుంటాం, మీరు తీసుకోండి అంటే తీసుకున్నారు. ఆడ పక్కకు పడేసాడు, ఇవ్వనంటారు. అంటే మీరు సొంతదారా? భూమి సొంతదారా? మీ భూమి మీద? సార్, కౌలు రైతులు. నేను కౌలు రైతు. ఇదే సమస్య ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నది. మీరు ఇప్పుడు ఒక అవకాశం ఉంది ఈ కొత్త చట్టం కింద, ఈ కొత్త ఆర్డినెన్స్ ఇప్పుడు నోటిఫై కూడా చేశారు గెజెట్ లో. దీంట్లో ఏం చెప్తున్నారంటే జూన్ 21 నుంచి దరఖాస్తులు తీసుకోవాలని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ కింద దరఖాస్తు ఇవ్వండి. ఇస్తే ఈ దరఖాస్తు ఆధారంగా వాళ్ళు ఒక గ్రామ సభలో ఎంక్వైరీ చేస్తారు. చేసి మీకు కౌలుదారుగా గుర్తింపు వచ్చే అవకాశం ఇప్పుడు ఈ కొత్త ఆర్డినెన్స్ కింద ఉంది. అంటే ఆయన చెప్పడానికి ఇంకొక సమస్య సార్. ఇంతకుముందు ఈ ఆర్డినెన్స్ రాకముందు కూడా ఒక ప్రయత్నం మొదలు పెట్టారు. గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసింది ఇలాంటి కార్డులు ఇవ్వడానికే. కానీ ఆ జీవో కుదరదు, మళ్ళీ చట్టం తేవాలనే ఉద్దేశంతో ప్రాసెస్ మొదలుపెట్టి ఆపేశారు. మళ్ళీ ఇప్పుడు తీసుకుంటారు. ఆయన ఇంతకుముందు అప్లై చేసుకున్నది ఆ జీవో కింద అప్లై చేసి ఉంటారు. ఆ జీవో ఇప్పుడు అది లేదు కాబట్టి మళ్ళీ ఆయన 21వ తారీఖు నుంచి అప్లై చేసుకున్నట్లయితే తప్పకుండా అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే ఆ అప్లికేషన్ ఫారాలు కూడా గ్రామ స్థాయిలో దొరుకుతాయి. విఆర్ఓ దగ్గర కానీ మహిళా సంఘాల దగ్గర కానీ అప్లికేషన్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ మన రమేష్ సమస్య లాగానే చాలా మంది కౌలుదారులుగా గుర్తించకుండా ఉండేందుకు ఈ చట్టం ఉపయోగపడింది. ఇదివరకున్న కౌలుదారుల రక్షణ చట్టం ఉపయోగపడింది. ఇప్పుడు ఆ చట్టంతో ప్రమేయం లేకుండా కౌలుదారులుగా గుర్తించేందుకు ఈ చట్టం ఇప్పుడు వచ్చిన కొత్త చట్టం 2011లో ఆర్డినెన్స్ రూపంలో మొన్న జూన్ 15న వచ్చిన చట్టం ఉపయోగపడుతుందా? అంటే మనం ఉపయోగపడుతుందా అనే సమాధానం వెతికే ముందు ఇంతకుముందు జరిగిన ప్రయత్నాలు కూడా చూడాలి.
ఇంతకుముందు ప్రయత్నాలు ఏంటంటే ఆ చట్టం ఉపయోగపడిన ఉద్దేశంతో లోన్ ఎలిజిబిలిటీ కార్డు ఇవ్వాలని ఒక ప్రయత్నం జరిగింది, లేదా కౌలు రైతులందరినీ ఒక సంఘాలుగా చేసి సంఘాలకి లోన్లు ఇప్పించే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు చివరిగా ఈ ప్రయత్నం ఏంటంటే రిటర్న్గా కాగితం రాసుకున్నా రాసుకోకపోయినా, ఎలాంటి అగ్రిమెంట్ ఉన్నా లేకపోయినా అతను కనుక అప్లై చేసుకొని గ్రామ సభలో కనుక ఎంక్వైరీ చేసి గ్రామ సభ కనుక ఒప్పుకుందనుకోండి అతను కౌలు రైతే అని చెప్పినట్లయితే అతనికి గుర్తింపు కార్డు వస్తుంది. అది కూడా 1 సంవత్సరానికే అది చెల్లుబాటు అవుతుంది. రెండోది ఆ యజమాని యొక్క హక్కులు ఎక్కడా భంగం కలగకుండా ఈ ఎవరైతే కౌలుదారు ఉంటాడో అతను పంట రుణాలు మాత్రమే పొందడానికి ఈ కార్డు ఇవ్వటం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా షాబాద్ నుంచి సుధీర్ ప్రశ్న వేస్తున్నాడు. ఏమండి సుధీర్, చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. చెప్పండి. గత నమస్కారం. వారం కూడా మీ ఒక సమస్య తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినా కలవలేదు సార్. ఇప్పుడు చెప్పండి. సార్ ఏం లేదు సార్, నేను 4 years బ్యాక్ ఇంత ల్యాండ్ కొన్నా సార్, 2 acres. 4 years బ్యాక్ మీరు ల్యాండ్ ఓనర్? ఆ ల్యాండ్ కొని అది మ్యూటివేషన్ అయిపోయింది. పాస్బుక్లు, పట్టదారు పాస్బుక్లు కూడా వచ్చాయి సార్ నాకు. అయితే పాస్బుక్ లోనేమో సర్వే నెంబర్ 9E అని ఉంది, పానీలోనేమో 9H అని ఉంది సార్, 2వ. అయితే ఇది ఇట్లనే కంటిన్యూ అవుతుంది, భవిష్యత్తులో ఏమన్నా సమస్య అవుతుందా అని తెలుసుకుందామని. చెప్పు. అంటే ఇప్పుడు పాస్ పుస్తకాలు కనుక ఇలాంటి మిస్టేక్స్ ఉన్నట్లయితే క్లరికల్ ఎర్రర్స్ అయితేనేమో తహసీల్దార్కి అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఆర్డీఓకి అప్లై చేసినట్లయితే సరి చేస్తారు. ఇప్పుడు ఆయన చూడాల్సింది ఏంటంటే ఆయన కరెక్ట్ సర్వే నెంబర్ ఏంటో ముందు కనుక్కోవాలి. అంటే సర్వే నెంబర్ మిస్టేక్ పడింది అంటున్నారు, ఆయన కనుక నిజంగా ఉంటున్న సర్వే నెంబర్ ఏంటి, అది పాస్బుక్ లో వచ్చిందా రాలేదా, రాకపోతే కరెక్షన్ చేయించుకోవచ్చు. లేదా వాళ్ళు కొనుగోలు చేసిన సేల్ డీడ్ లోనే మిస్టేక్ జరిగినట్లయితే రెక్టిఫికేషన్ డీడ్ వేసుకోవాల్సి వస్తుంది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో. సో అతనికి చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు తను ఉంటున్న సర్వే నెంబర్ ఏంటి, అది సేల్ డీడ్ లో ఉందా, పాస్బుక్ లో ఏముంది, పాన్లో ఏముందో చూసుకొని సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి కానీ తహసీల్దార్ దగ్గర కానీ వెళ్ళినట్లయితే సరి చేసుకోవచ్చు. ఈ వివరాలు ఏమన్నా మీకు తెలుసా, ఏమైనా చెప్పగలరా దానిపైన? సరే అయితే చెప్పండి, మీరున్నారు లైన్ లో, చెప్పండి సుధీర్, చెప్పండి. మా ల్యాండ్ కూడా మేము కౌలుకి ఇస్తాం సార్, మాకు 5-6 ఎకరాల ల్యాండ్ ఉంది. మీరు కౌలుకి ఇచ్చారు? మేము కౌలుకి ఇస్తాం. ఇప్పుడు కౌలుదారు చట్టం వల్ల మేము చెప్పండి వాళ్ళు కార్డులు తీసుకుంటారా సార్? ఇప్పుడు ఇదేనండి సమస్య. మీరు భూమి యజమానులు, మీరు కౌలుకిచ్చారు. ఆ కౌలుకి ఇచ్చిన వాడు పొలాన్ని సాగు చేస్తాడు. సాగు చేస్తున్నందువల్ల అతనికి కష్టాలు ఉంటాయి. బీమా అతనికి ఇవ్వాలి, విత్తనాలు అతనికి ఇవ్వాలి, రుణాలు అతనికి ఇవ్వాలి. మరి ఎలా ఇస్తారో మీరే చెప్పండి. ఒక భూమి యజమానిగా ఒక 4 ఎకరాలు మాత్రమే ఉన్న ఒక చిన్న రైతుగా మీరు చెప్పండి, అతన్ని ఏ విధంగా మనం గుర్తించాలి, అతనికి ఏ విధంగా రక్షణ కల్పించాలి, మీ హక్కులకి భంగం కలగకుండా. ఇప్పుడు ఆర్డినెన్స్ లో కబ్జా కాలంలో వచ్చిందనుకోండి, కబ్జా ఉన్నదే కదా, వస్తే నష్టం ఏంటి? నష్టం జరుగుతుంది అని చట్టం చెప్తుందని ఇది ఒక అపోహనండి. సుధీర్ గారు ఒక మాట వినండి. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి భూమి యజమానులకు చెప్పడానికే ఈ కార్యక్రమం. ఇప్పుడు మీరు మీ యజమాని హోదా మీది తొలగిపోదు, మీరు భూమి యజమానిగానే కొనసాగుతారు. కాకపోతే అతనికి రైతుకి కౌలు చేస్తున్నంత కాలం రుణాలు తీసుకునే అర్హత లభిస్తుంది. అది కూడా ఇప్పుడు ఈ అర్హత ఏమిటంటే, ఈ కొత్తగా ఇచ్చే లైసెన్స్ కింద అర్హత ఏమిటంటే 1 ఏడాది పాటే, అది కూడా మళ్ళీ అతను దరఖాస్తు చేసుకుని మళ్ళీ దానికి ఇంకొక ఏడాది అర్హత కార్డు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకొక అంశం మాట్లాడుకోవాలి సార్. ఆయనకు భయాలు ఉన్నాయి. అంటే నాకు తెలియకుండానే కార్డు ఇస్తారా అని ఒకటి అంటున్నారు. ఒకటి, ఆయన కౌలుదారు ఎవరైతే అర్జీ పెట్టుకున్న తర్వాత గ్రామ సభలో డేట్ పెట్టుకొని గ్రామ సభలో ఎంక్వైరీ చేసిన తర్వాత అందరి అబ్జెక్షన్స్ విన్న తర్వాతనే కార్డు ఇస్తారు. ఒకటి, ఈయన అభ్యంతరం ఉంటే చేయొచ్చు. రెండోది, ఈయన అభ్యంతరాలు వినకుండా గ్రామ సభ కనుక కార్డు ఇచ్చేసినట్లయితే తహసీల్దార్కి అప్పీల్ చేసుకునే ఒక అవకాశం కూడా చట్టం కల్పిస్తుంది. మూడో అంశము, ఇలా రుణ గుర్తింపు కార్డులు వచ్చిన వాళ్ళకి వాళ్ళ పేర్లు అడంగల్లో కానీ పాన్లో కానీ రాయరు. అలా అడంగల్లో పహానీలో రాయకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకొక వెసులుబాటు ఈ కార్డు ఇవ్వటం. సో ఆ పహానీలో వస్తుందనే భయం కూడా లేదు. ఆ కార్డు 1 సంవత్సరానికి ఆ పనికొస్తుంది. రికార్డులలో కూడా కౌలుదారు పేర్లు రాయరు. ఈయనకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే కూడా తహసీల్దార్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వరంగల్ నుంచి రంగస్వామి గారు మాట్లాడుతున్నారు. రంగస్వామి గారు చెప్పండి. గంగస్వామి గారు చెప్పండి. చెప్పండి సార్. ఇది ఒకటి మిస్టేక్ సార్, మా పొరపాటు ఏంటంటే నేను ఈ ప్రభుత్వ ప్రకటన కాక ముందుకు కౌలుకి ఇచ్చాను సార్ మా భూములను, ల్యాండ్స్ ను. అయితే ఏమైంది సార్ అంటే తర్వాత కూడా ఇచ్చేసి దీన్ని మన పంట బీమా పథకం కూడా చేసి ప్రీమియం కట్టి బ్యాంక్ లోన్ గురించి చేసేదాం సార్. హలో, వింటున్నాను, చెప్పండి.
అయితే ఇది ఏంటంటే ఇప్పుడు మరి లబ్ధిదారులకు ఇప్పుడు వస్తున్న ఈ బీమా పథకం మాకు వస్తుంది. పంట నష్టం అయితే మా అసలుదారు ఉంది కదా సార్ ఇది. పంట నష్టం అయితే రైతుకా నష్టము, భూమి యజమానికా? అవును సార్. ఎవరికి నష్టం? ఆ నష్టం ఎవరికి జరిగిందో సార్ లీజుకి ఇచ్చినాం కదా. లీజుకి ఇచ్చినారు. గంగస్వామి గారు, మీరు కౌలుకి ఇచ్చారు, పంట వేసిన వారికి పంట నష్టం వస్తుందా లేకపోతే మీకు వస్తుందా? ఇప్పుడు ఆ కౌలు గారు చేసుకున్నాడు కాబట్టి పంట నష్టపోయింది ఎవరు? కౌలు చేసుకునేవాడు కాబట్టి ఆ నష్టపరిహారం తనకు వస్తుంది. సార్ ఇప్పుడు అంటే ఇది హలో సార్ చెప్పండి, గంగస్వామి గారు చెప్పండి. ఇది సార్ ఇది ఎంత గందరగోళంగా పరిస్థితి సార్. ఈ చాలా మంది కౌలు రైతులు కూడా ఇవ్వడం లేదు, ఈ భూమి పట్టాలైతే వారికి పోతున్నాయి అనే నిబంధనతో చాలా సందిగ్ధంగా పడిపోతున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి సార్? గంగస్వామి గారు, దానికి మీకు సమాధానం ఏమిటంటే ఈ చట్టంలోనే వాళ్ళు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు. ఈ ఆర్డినెన్స్ లో ఏమని చెప్పారంటే, భూమి యజమానులకు ఇదివరకున్న హక్కుల విషయంలో ఏమాత్రం లోటు జరగదు. వాళ్ళ ఇప్పుడు కౌలుదారులకు ఎవరికైతే లైసెన్స్ ఇచ్చారో వాళ్ళ పేర్లు పహాణీలో, అడంగల్లో, ఇంకా మీరేమంటారో అక్కడ ఆ రికార్డులో ఇక్కడ రాదు. కానీ ఒక ఏడాది పాటు ఆయన ఆ భూమిలో, మీ భూమిలో ఆయన పంట పండించినందుకు గాను జరిగే నష్టాలు ఏమైనా ఉంటే వాటికి పరిహారాలు వస్తాయి. పంటల బీమా కానీ ఇంకేదైనా కానీ. తర్వాత విత్తనాలకు సబ్సిడీ ఇవ్వాలంటే వాళ్ళకి ఇస్తారు. మీరు వినండి కొంచెం. కౌలుదారులకు లైసెన్స్ ఏడాది పాటు ఇస్తున్నారు. దానివల్ల యజమానికి ఏ విధంగా నష్టం ఉండదు. అది ఇందులో వాళ్ళు చాలా స్పష్టంగా భయం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. భూమి యజమానులకు ఇబ్బంది కలగకుండా రైతులకి ప్రయోజనం కలిగించేందుకు చాలా ఆలోచించి, చాలా అవస్థలు పడి, ఎంతో మందితో సంప్రదించి జీవోల ద్వారా ఈ కార్యక్రమం సాధించడం సాధ్యం కాదని వాళ్ళు అనుకుని ఒక చట్టం ద్వారానే చేయాలని చట్టం చేశారు. ఇప్పుడు మీలాంటి భూ యజమానులకు ఉన్న ఇటువంటి సందేహాలను తీర్చడానికే మేము ఈ కార్యక్రమం ఇవాళ నిర్వహిస్తున్నాం. భూమి కోసం ప్రత్యేక కార్యక్రమంలో ఈసారి ప్రత్యేక చర్చ అదే. కాబట్టి మీరు ఇంతగా భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎవరికైతే లీజ్ ఇస్తారో ఆ లీజ్ ఇచ్చిన కాంట్రాక్టు, కాగితాలు, ఒప్పందాలు కూడా ఇక్కడ అడగడంలే. మీరు లీజుకి ఇచ్చారా లేదా అనే విషయం నిర్ధారించిన తర్వాత వారికి ఒక లైసెన్స్ ఇవ్వడం జారీ అవుతుంది. లైసెన్స్ అంటే అతని కౌలుదారుగా గుర్తించి అతనికి అర్హత కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఆ కౌలుదారు గుర్తింపు కూడా పరిమితమైందే. ఈ అర్హతలు కూడా రుణాలు పొందడానికి, కానీ భూమిపైన రుణం పొందడానికి మళ్ళీ ఇది వర్తించదు. పంటకు నుంచి రుణం పొందడానికే ఈ కార్డు అర్హత ఇస్తుంది. భూమిపైన రుణం పొందే అర్హత ఈ భూ యజమానికే ఉంటుంది. ఇక్కడ మనం ఇంకొకటి భూ యజమానులకి ఈ భయాలు అనేది సర్వసహజం. కాబట్టి భూ యజమానులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ఈ సమాధానం వినే ముందు మూర్తి మహబూబ్ నగర్ జిల్లా నుంచి అడుగుతున్నారు. మూర్తి గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అయ్యా, ఇప్పుడు మా నాన్నగారండి 1975లో మహబూబ్ నగర్ జిల్లాలో భూమి కొన్నారు సార్. మా అమ్మగారి పేరు 2.5, మా నాన్నగారి పేరు 2.5 కొన్నారు సార్. మా నాన్నగారు 77లో చనిపోయారు. మా అమ్మగారు 1994లో ఆ భూమి నేను విక్రయించాను సార్. ఆ ఒక వైట్ పేపర్ మీద 100 రూపాయలు స్టాంప్ అగ్రిమెంట్ చేసేవాడిని. అసలు కొద్దిగా డబ్బుకి అప్పటి నుంచి ఆయన డబ్బు ఇవ్వడం లేదు సార్. భూమి వస్తుంది, డబ్బు ఇవ్వడం లేదు సార్. మా సిస్టర్స్ ఉన్నారు 3. మళ్ళీనేమో మా అమ్మగారు కూడా తీసేసి మా అమ్మగారు మరణించారు సార్ 4 years బ్యాక్. మూర్తి గారు, మీ సమస్య ఏమిటంటే ఈ భూమి కోసం చర్చలోకి వచ్చే భూమి సమస్య కాదు మీది. మీరు భూమి అమ్మితే కొన్నవాడు డబ్బు ఇవ్వని సమస్య. అది ఒక సివిల్ తగాదా. వినండి, అదొక సివిల్ తగాదా. ఆ తగాదా మీరు కోర్టులో తెలుసుకోవాలి. దానికి రెవెన్యూ అధికారులు కానీ భూమి చట్టాలు కానీ ఏం చేయలేవు. ఇట్స్ అన్ ఆర్డినరీ ట్రాన్సాక్షన్ ఆఫ్ సేల్. ఆ సేల్లో మీకు డబ్బులు ఇవ్వకపోవడం అనేది అన్యాయం. మీకు అన్యాయం జరిగింది, అందులో డౌట్ లేదు. కానీ దానికి పరిష్కారం రెవెన్యూ ఆఫీసర్ల దగ్గర ఉండదు, కలెక్టర్ దగ్గర ఉండదు, డిఆర్ఓ దగ్గర ఉండదు, కోర్టులో ఉంటుంది. సరే, ఇది ఒక సమస్య. అంతకుముందు మనం ఇంతకుముందు అంటే భూ యజమానుల భయాలకు వచ్చినట్లయితే, ఒకటి ఈ ఎవరైతే సాగుదారులు అంటే కౌలుదారులు ఉంటారో వాళ్ళ పేర్లు భూమి రికార్డులలో రాయటం లేదు. కౌలుదారుల కోసం ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రత్యేకమైన రిజిస్టర్ మెయింటైన్ చేయబోతున్నారు ఈ కొత్త ఆర్డినెన్స్ కింద. కాబట్టి పహానీలో పేరు వచ్చేస్తుందేమో, వాళ్ళ పేరు రాసేసుకుంటే తర్వాత వాళ్ళకి భూమి హక్కులు వస్తాయని ఒక భయం రావాల్సిన అవసరం లేదు. రెండోది, భూమిని కుదవబెట్టుకుని వాళ్ళు రుణాలు తెచ్చుకోవట్లేదు. అది ఓన్లీ పంట రుణం. పంట మీద రుణం తెచ్చుకుంటారు కౌలుదారు. భూ యజమాని పంట రుణం వచ్చిన తర్వాత కూడా ఈయన కావాలంటే మళ్ళీ భూమిని కుదవబెట్టుకుని వేరే రుణం తెచ్చుకోవచ్చు. ఈ భూమిని సెక్యూరిటీగా కూడా అతను పెట్టుకోవడానికి వీలు లేదు.
కౌలుదారు ఏమైనా ఆ ఒక్క సంవత్సరానికి పంటని తాకట్టుగా పెట్టుకుని రుణం తెచ్చుకోగలుగుతాడే తప్ప భూమిని తాకట్టు పెట్టుకుని రుణం తెచ్చుకోలేడు. ఆ భూమి మీద పంట రుణం ఇచ్చినంత మాత్రాన మళ్ళీ భూ యజమాని రుణం తెచ్చుకోకూడదు ఎక్కడా లేదు. తను కూడా వేరే రుణం పొందడానికి అవకాశం ఉంటుంది. మూడోది ఏంటంటే ఇది ఒక లిమిటెడ్ రైట్, ఒక్క సంవత్సరం పాటు ఇచ్చే ఒక కార్డు అది. ఆ సంవత్సరం తర్వాత అది పోతుంది. కానీ దీనిపైన నాకు ఒక సందేహం ఉంది. మీరు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరానికి అని అంటే ఏటా 26 లక్షల కార్డులు మళ్ళీ ఇస్తూ ఉంటారా? ఇవ్వాలి. దానివల్ల చాలా కష్టాలు నష్టాలు రావా? మళ్ళీ ఎంక్వైరీలు, మళ్ళీ కార్డులు ఇవ్వడం, లేదా దానికి రిజిస్టర్ ఏమైనా ఉపయోగపడుతుందా? అంటే ఆలోచించాలి. మనం పాత చట్టాలు చూసినట్లయితే సార్, ఒకసారి కనుక కౌలు తీసుకున్నట్లయితే రికార్డులో నమోదైపోతే 5 సంవత్సరాల పాటు ఆ కాగితం ఆధారంగా కౌలు చేసుకోవచ్చు. కానీ ఆ చట్టాల వల్ల వాళ్ళకి మేలు జరగట్లా, భయాలుండి కౌలుకి ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి ఒక సంవత్సరం తీసుకొచ్చారు. మళ్ళీ కూడా దీన్ని మళ్ళీ 4 సంవత్సరాలకు 5 సంవత్సరాల కంటే మళ్ళీ భూ యజమానులకు భయాలు ఉంటాయి, భూములు పోతాయేమో అనేది. భూ యజమానులకి భూములు పోతాయనే భయం ఉండకూడదు. రెండోది కౌలుదారులకి రక్షణ జరగాలి. అంటే ఏం చేస్తే బాగుంటుంది? ఇది ఒక ప్రయత్నం, ఇదే పర్ఫెక్ట్ అనేది కాదు. కనీసం ఈ విధంగానన్నా వాళ్ళకి గుర్తింపు కార్డులు వచ్చి కొంతమందికి రుణాలు వస్తే సంతోషం. ఇప్పుడు మరొక రైతు లైన్లో ఉన్నారు, వెంకటేశ్వరరావు గారు, పిడుగురాళ్ల నుంచి. వెంకటేశ్వరరావు గారు చెప్పండి. వెంకటేశ్వరరావు గారు ఉన్నారా లైన్లో? ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు నాకు ఒక అనుమానం ఏమిటంటే, సరే 5 ఏళ్లకి 6 ఏళ్లకి అని మీరు ఇవ్వకండి, కానీ కనీసం ఇదే పరిస్థితి కొనసాగితే మరో సంవత్సరానికి రెన్యూ చేసే అవకాశం ఉండాలి కదా. రెన్యూ చేసే అవకాశం ఉంది సార్. మళ్ళీ కార్డు ఇచ్చే బదులు ఈ కార్డులోనే మరో సంవత్సరానికి దాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటే మళ్ళీ కార్డులు ప్రింట్ చేయడం, మళ్ళీ దరఖాస్తులు పెట్టుకోవడం, దరఖాస్తు వారాలు మళ్ళీ ప్రింట్ చేయడం, ఈ బాధ పోతుంది. కొన్ని లక్షలు కదా, అందుకని. అంటే కౌలుదారు మళ్ళీ అతనే ఆ భూమిని కంటిన్యూస్ కౌలు చేసుకోవాలని ఎక్కడ లేదు. చేసుకున్నట్లయితే అక్కడ ఆ చట్టం ఏమంటుందంటే అతను కనుక మళ్ళీ చేసుకున్నట్లయితే దాన్ని రెన్యూ చేసుకోవచ్చు అంటున్నారు. మరి కానీ మళ్ళీ ఒకసారి అప్లై చేసుకోవాల్సిందే, ఎందుకంటే మళ్ళీ ఎంక్వైరీ ప్రాసెస్ జరగాల్సిందే. ఇప్పుడు ఖమ్మం జిల్లా నుంచి వెంకటేశ్వరరావు గారు అడుగుతున్నారు. వెంకటేశ్వరరావు గారు అడగండి. సార్ మేము ఒక వ్యక్తిది కౌలు చేస్తున్నాం సార్. అది అతనికి పట్టా లేదు సార్, భూమి కొనుగోలు చేసుకున్నాడు. ఓహో, మీకు కౌలుకి ఇచ్చిన యజమానికే పట్టా లేదు? పట్టా లేదు సార్, కొన్ని ఒక 10 సంవత్సరాలు ఏదైతుంది, పాస్బుక్ తీసుకోలేదు సార్. మాకు ఆ భూమి మీద అర్హత కార్డు ఇస్తారా, లైసెన్స్? అంటే చట్టం ఏముంటుందంటే సార్, ఓనర్కి ఎవరైతే ఓనర్షిప్ రైట్ ఉందో వాళ్ళు మాత్రమే కౌలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే రికార్డు ప్రకారంగా పొజిషన్ ఎవరి దగ్గర ఉందో లేదా పట్టదారు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నేను కొనుక్కున్నానికి పొజిషన్ ఆయన పేరు మీద ఉంది అంటే సాగుదారి కాలంలో ఆయన పేరు వస్తుండొచ్చు. రికార్డులో కనుక సాగుదారుగా కానీ పట్టదారుగా నమోదై ఉన్నట్లయితే ఆయన కౌలు ఇవ్వచ్చు. 2 రకాల భూములు మాత్రం అలా ఇవ్వడానికి వీల్లేదు. ఒకటి ప్రభుత్వం అసైన్ చేసిన భూములు, పేద వాళ్ళకి అసైన్మెంట్ చేసిన భూములు మళ్ళీ ఆయన కౌలుకి ఇవ్వడానికి లేదు. ఒకవేళ కనుక నేను కనుక అసైన్మెంట్ భూములు కౌలు చేసుకున్నట్లయితే నాకు ఆ కార్డు రాదు, ఒకటి. రెండోది గిరిజన ప్రాంతాలు, షెడ్యూల్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ గిరిజనులకి మాత్రమే గుర్తింపు కార్డులు ఇస్తారు, గిరిజనేతలకు ఇవ్వరు. ఇప్పుడు మన మామూలు ఆస్తి చట్టాల ప్రకారం కూడా అతనికి ఏ హక్కు ఉంటుందో ఆ హక్కు బదిలీ చేసే అధికారం ఉంటుంది. హక్కు లేకుండా బదిలీ కనుక ఒక సాగు చేసే హక్కు ఉందంటే కదా. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారము ఒకవేళ సాగుదారు కాలంలో అతని పేరుంటే, అతనికి పట్టాదారు పుస్తకం లేకపోయినా ఆ భూమి పైన సాగు చేసే అధికారం అతనికి సుదీర్ఘకాలం కబ్జాలో ఉన్నందువల్ల సంక్రమించే ఆ హక్కుని కౌలుదారికి ఇచ్చే అవకాశం ఉంది, ఇవ్వచ్చు. సో ఈ డి నాట్ గెట్ డిసప్పాయింటెడ్, అతనికి అవకాశం వస్తుంది. ఇక్కడ మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రికార్డు పరంగా ఎవరున్నారో చూసుకుంటే సరిపోతుంది. పహాని ప్రకారం ఆయన పేరుందా లేదా, ఆయన పేరున్నట్లయితే ఈయన కౌలుదారిగా నమోదు చేయించుకోవచ్చు, కార్డు పొందడానికి అవకాశం, కార్డు పొందడానికి ఇతనికి అవకాశం. అది కాక 21వ తారీఖున ఇతను దరఖాస్తు పెట్టుకోవడం వెంటనే అవసరం. 25వ తారీఖు లోపల 4 రోజులే సమయం ఇచ్చారు. పెట్టుకుంటే ఏమవుతుందంటే వాళ్ళకి అది సంగతి తెలుస్తుంది ఎంక్వైరీలో, ఆ రికార్డులో అతని పేరుందా లేదా అనే ఇటువంటి సమస్యలన్నీ ఆ ఎంక్వైరీలో తేలిపోతాయి. అతనికి దరఖాస్తుకి ప్రతిస్పందనగా ఒక కార్డు లభించే అవకాశం అయితే ఉంటుంది. ఇంకొక ఈ అనుమానం, ఈ కొనసాగింపుకు సంబంధించిన డౌట్ ఒకటి. తర్వాత భూమి యజమానులు అదే భూమిని తన తాకట్టు పెట్టి ఒక సెక్యూరిటీగా చూపించి రుణాలు పొందడానికి, అదే భూమిపైన పంట రుణాలు పొందడానికి ఏమైనా క్లాష్ వచ్చే ఛాన్స్ ఉందా? అంటే అవకాశమే లేదు. అంటే పంట రుణాలు వేరు, భూమి కుదబెట్టుకోండి. పంట రుణాలు అంటే ఏంటి, పంటని సెక్యూరిటీగా పెట్టుకొని ఇచ్చే రుణాలు. కానీ భూమి కుదబెట్టుకుంటే భూమి ల్యాండ్ రైట్స్ ని కుదబెట్టుకుంటున్నారు. కాబట్టి దానికి దీనికి క్లాష్ లేదు. పంటను సెక్యూరిటీగా పెట్టుకునేది వచ్చిందని నా అనుమానం. అంటే మన పంట రుణాలు అనేది అదే, భూ యజమాని పంట రుణం పొందినా కౌలుదారు పంట రుణం పొందినా పంట రుణం అంటేనే పంటనే తాకట్టుగా పెట్టుకుని ఇచ్చే రుణాలు, భూమిని తాకట్టుగా పెట్టుకుంటారు. అది ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే బ్యాంకులు ఆ విధంగా ఇస్తాయా, యాజమాన్య హక్కులు వీళ్ళకి లేవు,
చట్టం ఏమంటుందంటే కౌలుదారుడు కనుక కౌలు గుర్తింపు కార్డు ఉన్నట్లయితే మీరు ఇంకే కాగితాలు అడగకుండా గుర్తింపు కార్డునే ఆధారంగా చేసుకుని రుణాలు ఇవ్వండి అని చెప్తున్నారు. తప్పనిసరిగా ఇవ్వాలని ఆర్డినెన్స్ అంటుంది. కానీ మన బ్యాంకులు ఎంతవరకు రెస్పాండ్ అవుతాయి, ఇస్తున్నాయా లేదా అనేది కాలం చెప్తుంది. కానీ చట్టం ఇవ్వమని చెప్తుంది, రుణాలు ఇవ్వమని చెప్తుంది. కానీ నిజానికి చట్టం చేసే ముందు లేదా అంతకుముందు జీవో జారీ చేసే ముందు చాలా సంప్రదింపులు జరిపారు. ఒక్కోసారి నల్సార్ విశ్వవిద్యాలయం తరఫు నుంచి నన్ను కూడా పిలిస్తే నేను కూడా మాట్లాడాను. బహుశా ఆర్డీఏ తరఫున మీరు కూడా వెళ్ళే ఉంటారు. అక్కడ కూడా ఇదే చర్చకు వచ్చింది. బ్యాంకర్లు కూడా ఉన్నారు ఆ సమావేశంలో. ఉండి మేము ఇస్తాము, మాకు ఇవ్వడానికి అవకాశం ఉంది అని వాళ్ళతో హామీ తీసుకున్న తర్వాతనే, అంటే ఈ బ్యాంకర్స్ టాప్ ఆఫీసర్స్, నోడల్ ఏజెన్సీస్గా ఉన్నవాళ్ళు, ఇంకోటి ఏదో జిల్లాలో ఇన్ఛార్జ్ లీడ్ బ్యాంక్ అధికారులు, రాష్ట్ర స్థాయి లీడ్ బ్యాంక్ అధికారులు కూడా చర్చించారు. మరి నాకు తెలిసి కనుక వారిచ్చిన హామీలు కూడా దీనికి పనిచేస్తాయని మనం ఆశించవచ్చునా అనేది తప్పకుండా. అంటే ఇంకొకటి, కౌలుదారులకి పంట రుణం ఒకటే కాదు, పంట నష్టం జరిగినప్పుడు నష్టపరిహారం పొందడం కూడా ఇంతకుముందు రావట్లేదు. ఈ కార్డు ఉండటం వల్ల అది వస్తుంది. ఇంకొక అంశం, విత్తనాలు కానీ లేకపోతే పురుగు మందులకు తీసుకోవాలంటే కూడా ఈ కార్డు పనికొస్తుంది. ఒక పంట రుణం రాకపోయినా కనీసం మిగతా బెనిఫిట్లైనా దక్కుతాయి రైతులకి. మధుసూదన్ గారు చెప్పండి. మహబూబ్ నగర్ నుంచి మధుసూదన్ ప్రశ్న అడుగుతున్నారు. హలో మధుసూదన్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఆయన మామనాడు జిల్లా వనపర్తి మధుసూదన్ రావు మాట్లాడుతున్నా సార్. అడగండి సార్. ఏం లేదు, ఇప్పుడు లీజ్ కు 5 acres ఇస్తున్నాను సార్ నేను. అయితే సపోజ్ వాళ్ళు లోన్ తీసుకున్న తర్వాత వాళ్ళ అమౌంట్ మళ్ళీ రీపేమెంట్ చేయకపోతే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? మీరు కదా లోన్ తీసుకున్నది. లోన్ తీసుకున్న వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అదే కౌలుదారు వాళ్ళ పే చేయలేదనుకోండి, కౌలుదారికే ఉంటుంది ఆ రెస్పాన్సిబిలిటీ. అదే సపోజ్ ఎకనామిక్ గా చాలా వీక్ ఉండొచ్చండి, వాళ్ళు పే చేయకపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అదే మీకు చెప్పేది. కౌలుదారికి ఇచ్చిన రుణాలని కౌలుదారు మాత్రమే చెల్లించాలి, లేదా కౌలుదారు కుటుంబ సభ్యులు, కౌలుదారికి గ్యారెంటీ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు. అది క్లియర్ కదండి, అందులో సందేహం లేదు. కౌలుదారు చెల్లించకపోతే కౌలు ఇచ్చిన యజమాని దగ్గర అడుగుతారని మీరు అనుకుంటున్నారు. బహుశా ఆ సందేహం అయి ఉంటుంది. కెన్ వి టెల్ ఎనీథింగ్? ఇప్పుడు ఇది ఇంకొక అతిపెద్ద భయం భూ యజమానులకి. వాళ్ళు రుణం తీసుకుని బ్యాంకులో రుణం కట్టకపోతే మా భూములు జప్తీ చేస్తారేమో ఒక భయం ఉంటుంది. ఇక్కడ అలాంటి భయాలు పెట్టుకోవాల్సిన పని లేదు. అది పంట రుణాలు, పంటని తాకట్టు పెట్టుకుని ఇచ్చే రుణాలు, కౌలుదారు దానికి బాధ్యత వహించాలి తప్ప భూమి జప్తీ చేయటం లేకపోతే భూ యజమాని దాన్ని రికవర్ చేసుకోవటం అంటూ జరగదు. నిజానికి ఈ విషయం కూడా చర్చకు వచ్చింది. మీరు భూమి యజమానుల మీద పడతారా బాకీల వసూలుకి అనే విషయం కూడా చర్చకు వచ్చింది. కానీ చాలా వరకు అయితే కాదనే చెప్పారు. అంటే టెక్నికల్ గా అయితే కాదు, చట్టపరంగా మాట్లాడుకోవాల్సి వస్తే బ్యాంకులు రుణాలు కౌలుదారు చెల్లించకపోయినప్పుడు భూ యజమానులకు వైపు వెళ్ళి అడిగే అవకాశం లేదు. రెండోది ఇంకొకటి కూడా చెప్పించారు చట్టం. ఈ ఏదైతే కౌలు గుర్తింపు కార్డులు ఇస్తారో దీనిని కోర్టులో వేరే దానికి సాక్ష్యాలుగా వాడుకోవడానికి కూడా పనికిరాదు. కౌలు అంటే రేపు పొద్దున భూ యజమానులకు ఇంకొక భయం కూడా ఉండొచ్చు. ఈ రోజు మీరు గుర్తింపు కార్డులు ఇస్తారు, రేపు పొద్దున ఈ గుర్తింపు కార్డు పెట్టుకుని కోర్టుకు వెళ్ళి మాకేదో భూమి మీద హక్కులు ఉన్నాయని వాళ్ళు ఏమైనా గొడవ చేయొచ్చు అనే ఒక ఇబ్బంది కూడా భూ యజమానులకు రావచ్చు. అంటే కౌలుదారి కింద ఉండే ప్రయోజనాలు కూడా పొందడానికి ఏమైనా వాడుకుంటే పనికిరాదు. ఈ అర్హత కార్డు ఏవైనా ఈ 3-4 అంశాలు చట్టంలో ఏదైతే చెప్పారో వాటికే పనికొస్తుంది తప్ప కోర్టులో ఇంకే విధంగా ఆధారంగా ఇది పనికిరాదు. ఇంకొక మాట ఈ చట్టంలో అన్నారు ఏమిటంటే, ఈ కౌలుదారీలకి జారీ చేసిన అర్హత కార్డుల వల్ల భూమి యజమానులకు ఎటువంటి నష్టం కలగదు, వాడికున్న హక్కులకు ఎటువంటి భంగం కలగదని అన్నారు. నేను అనుకుంటే అందులోంచి మనం ఈ మధుసూదన్ రావు గారి సందేహానికి సమాధానం తీసుకోవచ్చు. ఎట్లా అంటే, ఇప్పుడు వారి హక్కు ఏమిటి? వారి పొలాన్ని వాళ్ళు కాపాడుకునే హక్కు. కానీ దీనికి గ్యారంటీ కానప్పుడు ఈ రుణం ఆయనకు తీర్చే బాధ ఆయన మీద పడదనే మనం అర్థం చేసుకోవచ్చు. పడదు తప్పకుండా. కనుక లోన్కి సంబంధించినంత వరకు ఇబ్బంది లేదు. కానీ భూ యజమానులకు ఇంకా ఏమైనా సందేహాలు ఉండే అవకాశం ఉందా? అంటే ముఖ్యంగా భూ యజమానులకు ఉన్న సమస్యలలో కూడా భూమి హక్కులు పోతాయనే భయమే మాత్రమే ఉంటుంది. అంటే ఈ రోజున మనం కౌలుకి ఇస్తాము, రికార్డులో వాళ్ళ పేరు రాయించుకుంటారు, తర్వాత కొద్ది కాలం పోయిన తర్వాత యాజమాన్య హక్కులు పొందుతారేమో, లేకపోతే పాస్ పుస్తకాలు టైటిల్ వాళ్ళు పొందుతారేమో అనే ఒక భయం తప్పకుండా ఉంటుంది. ఆ భయాలు పోగొట్టడానికే ఈ ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. అంటే ఉన్న రికార్డులో ఎక్కడ మార్పులు ఏమి చేయకుండా. రెండోది మనం ఈ ఆర్డినెన్స్ లో ఇంకొక కోణం కూడా చూడాలి. కౌలుదారుగా ఆల్రెడీ ఏదైనా ఒక రికార్డులో నమోదైపోతే వాళ్ళకి కార్డు ఇవ్వరు. నేను కౌలు చేసుకుంటూ నా పేరు అడంగల్లోనో పానులో ఆల్రెడీ కౌలుదారికి వచ్చేసింది అనుకోండి, నాకు ఈ గుర్తింపు కార్డు రాదు. అలాంటి వాళ్ళ కోసం కాదు ఇది. కాదు, కానీ ఈ కార్డు రాకపోయినంత మాత్రాన పంట రుణం కూడా రాదా కౌలుదారికి?
ఆ రికార్డు ఉంటుంది ఆల్రెడీ పహానీలో కానీ ఇంకే చోట రికార్డు ఉంటుంది, ఆ రికార్డు కాపీ తీసుకెళ్లి రుణం తెచ్చుకుంటాడు. ఆ రికార్డు ఆధారంగా అతనికి వస్తుంది. అటువంటి రికార్డు ఉండే అవకాశం లేని వాళ్ళ కోసం మాత్రమే ఇది తీసుకురావడం జరిగింది. అంటే భూ యజమానులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భూమికి సంబంధించి ఇప్పుడు ఏవైతే రికార్డులు మెయింటైన్ చేస్తున్నారో అక్కడ వీళ్ళ పేర్లు రాయటం లేదు. రెండోది, ఆ గుర్తింపు కార్డు గ్రామాల్లో ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఇవ్వడం జరుగుతుంది. మూడోది, ఏమైనా అభ్యంతరాలు ఉంటే మళ్ళీ తెలుసుకోవడానికి ఒక అవకాశం కల్పించారు, అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. చివరిగా ఈ కాగితం పంట రుణాలు పొందడానికి, విత్తనాలు, పురుగు మందులు పొందడానికి, పంట నష్టపరిహారం పొందడానికి పనికొస్తుంది తప్ప ఇంకే విధంగా ఆ డాక్యుమెంట్ పనికిరాదు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి ఒక లాయర్గా, ఒక లా తెలిసిన వాడిగా నేను చూస్తున్నట్లయితే దాన్ని వాళ్ళు అదర్వైజ్గా ఉపయోగించుకోవడానికి అవకాశాలు చాలా తక్కువ. రెండోది, మనం దాన్ని ఇంకొక కోణం కూడా చూడాలి. మనం కనుక కౌలుగా రైతులకి ఈ మాత్రం కూడా ఫేవర్ చేయకపోతే, అంటే వాళ్ళు రుణం పొందేటట్టుగా ఇవి చేయకపోతే మనకి దిగుబడి తగ్గిపోతుంది. రైతులకి వాళ్ళు పండించకపోతే మనకు తిండి దొరకదు. ఇప్పుడు భూమి యజమానికి కూడా ఆ లీజ్ అమౌంట్ రాదు కదా, అది రాదు. రెండోది, కౌలు రైతుల సంఖ్య రోజు రోజు పెరుగుతుంది. ఒకప్పుడు ఉన్న సంఖ్య చూస్తే ఇప్పటికీ అంటే గ్రామాలు ఉన్న వాళ్ళు పట్టణాలకి మైగ్రేషన్కి వెళ్ళిపోవటం, రకరకాల కారణాల వల్ల భూ యజమానులు ఎక్కువగా సాగు చేయట్లేదు, స్వతహాగా సాగు చేయట్లేదు, కౌలుదారులే సాగు చేస్తున్నారు. ఆ సాగు చేసిన కౌలుదారులకి కనుక హక్కు లేకపోతే, వాళ్ళకే ఇబ్బందులు ఉన్నట్లయితే ప్రొడక్షన్ దెబ్బతింటుంది, మనకు తిండి గింజలు కూడా దొరకవు. కాబట్టి ఆ ఇంట్రెస్ట్తోనైనా సరే మనం ఇలాంటి ఒక ఎఫర్ట్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి అలాంటి కార్డులు వచ్చే అవకాశం మనం కల్పించాలి. అంటే ఈ పరిమితుల మధ్య ప్రభుత్వం ఒక మంచి చర్య తీసుకున్నట్టే అని అనుకోవాలని అనిపిస్తోంది. కాకపోతే మళ్ళీ నాకు ఇంకొక అనుమానం ఉంది, అంటే మనం చర్చిస్తే మన ప్రేక్షకులకు కూడా లాభం అని నేను అనుకుంటున్నాను. అదేమిటంటే ఇప్పుడు రికార్డులలో పేరు లేకపోవడం అనేది ప్రధానమైన సమస్య, కౌలుదారులుగా గుర్తింపు లేకపోవడం అనేది మరొక ప్రధానమైన సమస్య. ఇప్పుడు ఉన్న రికార్డులకు తోడు ఈ లైసెన్స్ కార్డు రావడం కోసం ఇతను ఇంకా ఎన్ని రికార్డులు సబ్మిట్ చేయాలి, ఇతను ఇంకా ఎన్ని వివరాలు చెప్పాలి, ఆ వివరాలు కరెక్టే అని గ్రామ సభలో ఏ విధంగా నిరూపించుకోవాలి, అసలు ఇవన్నీ సాధ్యమేనా? అంటే మీరు ఒకసారి ప్రాసెస్ మనం చూసినట్లయితే సార్, చట్టం ఏం చెప్తుందంటే మీరు ఒకసారి ఫారం 1లో దరఖాస్తు చేసుకోండి అని ఒక ఫారం క్రియేట్ చేశారు, దానికి ఒక నమూనా క్రియేట్ చేశారు, గ్రామాలలో మేము వీటిని అందుబాటులో పెడుతున్నాం అన్నారు. ఫారం 1లో దరఖాస్తు చేస్తే ఫారం 1A గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టుగా నోటీసులు ఇవ్వాలి అధికారులు. ఫారం 1లో ఏ రాయాలి అంటే ముందు ఎన్ని రకాల రికార్డులు ఉన్నా చెప్తున్నాను. ఫారం 1 ఒకటి, ఫారం 1A వాళ్ళు నోటీస్ ఇస్తారు. తర్వాత ఫారం 2 అని ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు, కౌలుదారుల రిజిస్టర్ అంటారు దాన్ని, ఆ రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. ఆ రిజిస్టర్ లో పేరున్న వాళ్ళందరికీ ఫామ్ 3లో ఈ కార్డు ఇవ్వడం జరుగుతుంటుంది. మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు, ప్రశ్న అడగండి, మీ ప్రశ్న ఏమిటో. 2004-2005 దాకా నా పావనీలో నా పేరు వచ్చింది సార్. నేను బ్యాంకులో లోన్ తీసుకున్నాను. 2006లో వేరే వాళ్ళ పేరు వచ్చింది. నేను అప్పటిదాకా పావనీ తీసుకోలేదు. రీసెంట్ గా పావనీ తీసుకున్న వరకు వేరే వాళ్ళ పేర్లు ఉన్నాయి సార్ కొన్ని సర్వే నెంబర్లలో. అది నేను ఎంఆర్ఓ గారికి పెట్టాను, కానీ మరి అది ఇంతవరకు కావట్లేదు. ఏమిటి ఎట్లా అనేది ఒకసారి మిమ్మల్ని కలుద్దామని. ఏమంటే చెప్పాము అనే మాట వల్ల జరగదు, రాతపూర్వకంగా ఇచ్చారా అనేది సమస్య. ఏ భూమి అనేది మట్టయ్య గారు, అంటే మీరు ఆ భూమి ఏంటి, సొంత భూమా? నా సొంత భూమి సార్, మా నాయన తరఫున నుంచి వచ్చిన నా భూమి. అంటే మీ చేతిలో మీకు పాస్ పుస్తకాలు టైటిల్ ఉన్నాయా? ఉన్నాయి సార్, పాస్ పుస్తకాలు ఉన్నాయి. పానీలో నా పేరు 2004-2005 దాకా వచ్చింది. ఆ వీఆర్ఓ ఎట్లా రాశాడో వేరే వాళ్ళు ఎవరు రాశారో నాకు ఎక్కువ అర్థం కావాలి. పహానీలో ఇప్పుడు మీ దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి, పహానీలో రాలేదు కాబట్టి ఈ సంవత్సరం కూడా నేను పానీలు తీసుకున్నా సార్. అంటే మీకు పహానీలో పేరు రాలేదు కాబట్టి ఈ సంవత్సరం పహానీలో అయితే మీరు వీఆర్ఓకి దరఖాస్తు చేయండి. గత 2 సంవత్సరాల పహానీలో కూడా మీ పేరు రాలేదంటున్నారు కాబట్టి పాత పహానీలు కూడా కరెక్షన్ చేసే అవకాశం ఉంటుంది. మీరు తహసీల్దార్కి కనుక దరఖాస్తు చేస్తే ఇంతకు ముందు 2 సంవత్సరాల పహానీలో కూడా ఆ పేరు తొలగించి మీ పేరు రాయడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు తహసీల్దార్కి దరఖాస్తు చేసుకోండి. ఇప్పుడు ఇది కౌలు సమస్య కాదు, కౌలు సమస్య కాదు, సాధారణ తప్పుల సమస్య. అంటే మనం ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం, అడంగల్ పహానీ అనేది వీఆర్ఓ ప్రతి సంవత్సరం రాసే రికార్డు. చాలా గందరగోళాలు ఉన్నాయి. పేరు రాకపోతే ఏం చేయాలి అంటే మళ్ళీ తహసీల్దార్కి దరఖాస్తు చేసుకొని, అంటే ఇప్పుడు మనం ఇంకో గందరగోళం గురించి మాట్లాడుతున్నాం. ఆ రికార్డులు ఉండగా ఇంకో కొన్ని రికార్డులు తయారవుతున్నాయి. ఇన్ని రికార్డులు చేయడంలో అన్ని వివరాలు కౌలుదారు ఇవ్వగలుగుతారని ఒకటి. మీరు అన్నట్లుగా అర్జీ పెట్టుకోవడంలో ఆయన సర్వే నెంబర్తో సహా ఇవ్వాలి. ఏ సర్వే నెంబర్లో కౌలు చేసుకుంటున్నాడు, భూ యజమాని పేరు, ఆయన పూర్తి చిరునామా, ఆయన తండ్రి, ఈ పూర్తి వివరాలు ఇవ్వాలి. ఇన్ని వివరాలు కౌలుదారు ఇవ్వగలుగుతాడా అనేది తప్పకుండా ఒక క్వశ్చన్ మార్క్. లేకపోతే అన్ని వివరాలు కనుక ఇవ్వలేకపోతే ఏమవుతుంది, లేదా భూమి కౌలుకి ఇచ్చిన వాడు గ్రామ సభలకు వచ్చేసి ఆయన అభ్యంతరం చెప్తే ఈయనకి సర్టిఫికెట్ వస్తుందా, గుర్తింపు కార్డు వస్తుందా, ఇవన్నీ కొన్ని చాలా ప్రశ్నలు ఉన్నాయి. రెండోది
చట్టం చాలా క్లియర్ గా చెప్తుంది ఈ కాగితాన్ని మీరు వేరే దానికి వాడుకోకూడదని. ఒకవేళ వాడుకుంటే ఏమవుతుంది, వేరే వెళ్తే. సో కొంత అయితే గందరగోళం ఉంది. ఇది ఒక ఎఫర్ట్, ప్రభుత్వం ఒక ముందడుగైతే వేస్తుంది వాళ్ళ గుర్తింపు కార్డు ఇవ్వడానికి. అది కనుక సక్సెస్ అయితే డెఫినెట్ గా మేలు జరుగుతుంది. సునీల్, ఈ కార్యక్రమంలో ఈ కొత్త ఆర్డినెన్స్ గురించి చాలా వివరాలు మాట్లాడుకునే అవకాశం మనకు దొరికింది. మీరు చాలా వివరాలు ఇచ్చారు, అందుకు మీకు ధన్యవాదాలు. కానీ ఇంకా ఈ ఆర్డినెన్స్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవేమిటంటే ఏ పంటలకి రుణాలు వస్తాయి, అతనికి వచ్చి ఇంకా రకరకాల ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలు మనం మళ్ళీ మాట్లాడుకుందాం. వచ్చే వారం కూడా ఈ ఆర్డినెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆర్డినెన్స్ సంబంధించిన అనేక సందేహాలు కూడా సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తాం. నమస్కారం, ధన్యవాదాలు.